ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే మీనింగ్ ఏంటి? FSV అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఇట్ ఈస్ డిజైన్ ఆర్ ఫార్మింగ్ ఫర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. సో మనం ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి డిజైన్ చేస్తాం, ఫార్మేట్ చేస్తాం. క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎలా జనరేట్ అవ్వాలి ఏంటి ఈ ప్రాసెస్ అంతా కూడా డిజైన్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే ఏంటి? FSV ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఇట్ ఈస్ డిజైన్ ఆర్ ఫార్మింగ్ ఫర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని మనం ఫామ్ చేస్తాం. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి డిఫైన్ చేస్తాము. దీన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని డిజైన్ చేస్తాం. ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఈజ్ నథింగ్ బట్ టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మనం డిజైన్ చేస్తాం బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని డిజైన్ చేస్తాం. ఓకేనా? ఇది ఒక పని చేస్తాను, నీకు ఇంకోటి ఇస్తాను, ఇది చూడు అన్న, ఇది ఇంకా క్లారిటీ ఉంటుంది. అది తీసేసి ఇది కింద యాడ్ చేయి. What is mean by financial statement version? Financial statement version is nothing but to design the financial statements. Balance sheets and profit and loss accounts ni design cheyadam anamata. Dinne financial statement versions antaru. To execute the financial statements, ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ అనమాట. సో క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి డిజైన్ చేస్తాము. ఓకేనా? రైట్. చూడు నెక్స్ట్ నేను చాట్ బాక్స్ లో కొన్ని పోస్ట్ చేస్తాను. ఇంకొక పాయింట్ చూడు అన్న. చాట్ బాక్స్ లో చూడు. పైకి వెళ్ళి ఇక్కడ ఏమని చూడు. టు కాన్ఫిగర్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ OB58 లో చేస్తాం. కలర్ చేంజ్ చేయి. ఎక్కడ చేస్తాం? కాన్ఫిగరేషన్స్ అనేవి OB58 లో చేస్తాం. టు రన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ F.01 లో రన్ చేస్తాం. ఈ 2 T కోడ్స్ లో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి రన్ చేస్తాం. తర్వాత చూడు. వాట్ ఎవర్ యు క్రియేట్ ది GL అకౌంట్స్ ఇన్ OBD3 లో మనం GL అకౌంట్స్ GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, గుర్తుందో లేదో. వాట్ ఎవర్ యు క్రియేట్ ది account groups in OBD4, that account groups we will assign in OB58. ఏదైతే మనం OBD4 లో GL గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసామో అవన్నీ కూడా OB58 లో అసైన్ చేస్తాం. దీన్నే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డిజైనింగ్ అంటారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు దీన్ని. OBD4 లో మనం క్రియేట్ చేసిన GL గ్రూప్స్ అన్ని కూడా OB58 లో చేస్తాం. Whatever you created the account groups in OBD4, that account groups we will assign in OB58. This is called group mapping. ఇలా చేయటాన్ని ఏమంటారు? గ్రూప్ మ్యాపింగ్ అంటారు. Based on this group mapping, we will execute the financial statement version on F.01. మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఏ టీ కోడ్ లో ఎగ్జిక్యూట్ చేస్తాము? F.01 టీ కోడ్ లో ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. మనం చేసిన కాన్ఫిగరేషన్ ఏదైతే OB58 లో మనం ఎక్కడైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేస్తామో వాటిని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా F.01 లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి
జనరేట్ అవుతుంది. ఓకేనా? దిస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిఫ్లెక్టెడ్ విత్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ అవుతాయి? మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్ చేస్తున్నాం, వాటిని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. మనం చేసేటటువంటి ఏమైతే మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నామో వాటిని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి అన్నమాట. మనం చేసే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇప్పుడు ఏదైతే మనం OB 58 లో చేస్తామో వాటిని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా? తర్వాత ఏమో చూడు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ FSV configurations means to design of the financial statements based on the client requirement. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని డిజైన్ చేస్తామని అర్థం. ఎగ్జాంపుల్ మీకు ఒక షీట్ ఇస్తాను చూడు. అందులో చాట్ బాక్స్ లో చూడు. మనం కంపెనీ కోడ్ కి యాక్చువల్ గా మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం కదా, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ OB 13 లో. దాన్ని మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని GL గ్రూప్ OB D4 లో GL అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. అకౌంట్ గ్రూప్స్ అంటే GL అకౌంట్ గ్రూప్స్ అన్నమాట. GL గ్రూప్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. OB D4 లో GL అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేసాం మనం. GL అకౌంట్ గ్రూప్స్. ఈ అకౌంట్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని FS00 లో GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది GL అకౌంట్ we will post the document entries. మనం డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే ఏం కావాలి? డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ కావాలి. అవునా కదా? yes sir. FS00 లో GL అకౌంట్స్ అన్ని మనకి GL అకౌంట్స్ అని ఎక్కడ నుండి పిక్ అవుతాయి? FS00 లో చేస్తాం. వాటిని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. సో డాక్యుమెంట్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. క్లియర్ కదా? yes sir. అలాగే చూడు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అంటే ఏంటి? OB D4 ఉంది చూడు, కర్సర్ మూసి ఎక్కడికి. OB D4 లో అకౌంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ అకౌంట్ గ్రూప్స్ అన్నిటిని కూడా మనం మ్యాపింగ్ చేస్తాం. అకౌంట్ గ్రూప్ మ్యాపింగ్ చేస్తాం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కోసం. వాటిని బేస్ గా చేసుకుని F.01 లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకేనా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. ఎలా చేయాలో చూద్దాం. వెళ్ళు. ఈ ECC కొంచెం అది ఇక్కడ డిఫరెన్స్ ఉంది. S4 HANA ఓపెన్ చేయి. OB 58 వెళ్ళు వందన. OB 58 OB 58కి వెళ్ళావా? న్యూ ఎంట్రీకి వెళ్ళు. ఎంట్రీ ఇచ్చావు మళ్ళీ? లేదు సార్, ఇవ్వలేదు. బాకెళ్ళు. న్యూ ఎంట్రీస్. వెర్షన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఒకటి ఇద్దాం. ఏమిస్తావు? POFV ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ నేమ్ ఇవ్వు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అన్ని కంపెనీ కోడ్. నెక్స్ట్ కిందకి లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకో. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి? ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇది నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఏంటి? POFV. ఇది నీ స్టేట్మెంట్ వెర్షన్ నేమ్. ఓకే, ఇది మనం క్రియేట్ చేస్తున్నాం. ఒకసారి సేవ్ చేయమన్నా. కంటిన్యూ చేయి. ఇది మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అన్నమాట. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్
ఐటమ్స్ లోకి వెళ్ళు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకు ఇచ్చాం? నీ జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కే లింక్ అయి ఉంటాయి. వందన అర్థమైందా? అందుకే ఇచ్చావు. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చావు? ఓకే ఫైన్. చూడు, క్రియేట్ ఐటమ్ ఇచ్చి. సో ఫస్ట్ మనం ఏమేమి ఉంటాయి మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో? బ్యాలెన్స్ షీట్ అండ్ బ్యాలెన్స్ షీట్ టైప్ చేయక్కడ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఫస్ట్ టైప్ చేయి బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. క్రింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సార్ ఎంటర్ చేయనా? ఎంటర్ వద్దు, కింద చేయి. కింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉంటాయి? సారీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటాయి. ఆ రెండు ఉంటాయి. ఓకేనా? కంటిన్యూ చేయి. చూసా పైన బ్యాలెన్స్ షీట్ యాడ్ అయిందా? పైన బ్యాలెన్స్ షీట్ సెలెక్ట్ చేయి. సెలెక్ట్ అయిందా? బ్రాకెట్స్ వస్తాయి. యాక్చువల్గా కరెక్ట్గా క్లిక్ చేస్తే రెండు వైపులా మిడిల్ లో క్లిక్ చేయాలి. ఇలా రావట్లేదు. సరే అలా సెలెక్ట్ ఉంచావు కదా, యాక్చువల్గా బ్రాకెట్స్ వస్తాయి. ఓకే, అది సెలెక్ట్ అయింది. ఓకే ఫైన్. పైన క్రియేట్ ఐటమ్ చూడు, క్రియేట్ ఐటమ్ క్లిక్ చేయి. బ్యాలెన్స్ షీట్ లో ఏమేమి ఉంటాయి? బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్, లయబిలిటీస్ ఉంటాయి. అసెట్స్ టైప్ చేయి. అసెట్స్ కింద లయబిలిటీస్. బ్యాలెన్స్ షీట్ లో ఏమేమి ఉన్నాయి? అసెట్స్, లయబిలిటీస్. కంటిన్యూ చేయి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ఐటమ్స్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏమేమి ఉంటాయి? ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్. కంటిన్యూ చేయి. చూసావా ఎలా మనం డిజైన్ చేస్తున్నాం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని? బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ ఉన్నాయి, అలాగే లయబిలిటీస్ ఉన్నాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అన్నమాట. అంతే కదా? అసెట్స్ సెలెక్ట్ చేయి. అసెట్స్ యాక్చువల్గా బ్రాకెట్స్ వస్తాయి. ఇక్కడ బ్రాకెట్స్ రావట్లేదు, అంటే మామూలుగా 21 వెర్షన్ కాబట్టి రావట్లేదు. 22 అయితే బ్రాకెట్స్ వస్తాయి. క్రియేట్ ఐటమ్స్. అసెట్స్ లో ఏమేమి ఉంటాయి? ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. టైప్ చేయి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. కంటిన్యూ చేయి. తర్వాత లయబిలిటీస్ లో ఏమేమి ఉంటాయి? లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ లయబిలిటీస్. ఈ రెండు ఉంటాయి. కంటిన్యూ చేయి. నెక్స్ట్ ఇన్కమ్ లో ఏమేమి ఉంటాయి? ఇన్కమ్ ఉందనుకో, ఇన్కమ్ లో ఏమేమి ఉండొచ్చు? ఇన్కమ్ లో డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. కంటిన్యూ. తర్వాత ఎక్స్పెన్సెస్ లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. చూసావా? ఇవన్నీ డిజైన్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారంటే
ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు. టు డిజైన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఇట్లా ఎలా కావాలంటే అలా చేయొచ్చు. సో వీటిని ఏం చేయాలి మనము? వీటిలన్నిటినీ కూడా అసైన్ చేయాలి. ఎలా చేయాలి? 1 minute, నీకు షీట్ ఇస్తాను, వెయిట్ చేయి. మనం OBD4 లో కాన్ఫిగరేషన్ చేస్తాం, గుర్తుందా? నీళ్ళు చేస్తాం, తీసుకో ఒకసారి. OBD4 వెళ్ళు. పొజిషన్కి వెళ్ళు. ఇవన్నీ జిఎల్ గ్రూప్స్. ఈ జిఎల్ గ్రూప్స్ అన్ని ఎక్కడ అసైన్ చేస్తున్నాం మనం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ లో అసైన్ చేయాలి. ఎలా చేయాలో చూడు ఒకసారి. ఓకే, ఈ సెషన్ క్లోజ్ చేయి. ఎక్సెల్ షీట్ లో ఒక షీట్ ఉంది చూడు. ఎక్సెల్ ఎంఎస్ సారీ చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది చూడు. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయి. సారీ, ఎక్సెల్ షీట్ ఉంది, ఓపెన్ చేయి. క్రింద ఎల్లో కలర్ లో ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ లోకి ఏమేమి వస్తాయి? నెంబర్ అంతా చూడు. ఫిక్స్డ్ అసెట్స్ 2 lakhs ఉంది, పైన ఉంది, ఇంకా పైన 2 lakhs నుండి 2099 ఉంది. వెళ్ళు అక్కడ వెబ్సైట్ లోకి వెళ్ళు. ఫిక్స్డ్ అసెట్స్ సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేసావా? ఎస్ఐఎన్ అకౌంట్ నెంబర్ ఇవి అక్కడ ఎంత? 2 lakhs 2 దగ్గర 2 lakhs 209999. కంటిన్యూ చేయి. వెయిట్ డెబిట్ అండ్ క్రెడిట్ ఇవ్వాలి మనం. డి అండ్ సి సెలెక్ట్ చేసుకో. కంటిన్యూ చేయి. డి అండ్ సి కంటిన్యూ చేయి. యాడ్ అయిపోయినాయా? రైట్. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ తీసుకో. కరెంట్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ లో ఇంకేం వస్తాయి? వెయిట్ ఫిక్స్డ్ అసెట్స్ లోకి ఇంకా ఏమేమి వస్తాయి? ఓకే, పని చేద్దాం. వద్దులే, పని చేస్తాను చెప్తాను. వెయిట్ నేను చెప్తాను. 1 minute. ఇలా 1 by 1 యాడ్ చేయాలని చూస్తాను. 1 minute. లయబిలిటీస్ లోకి వెళ్ళి, లయబిలిటీస్ లో లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లో లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఏమేమి ఉన్నాయి చూడు. షీట్ లోకి వెళ్ళు. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లోకి ఏమొస్తాయి? యాక్చువల్గా నేను చెప్తాను చూడు. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లోకి షేర్ క్యాపిటల్ వెళ్ళు. షేర్ క్యాపిటల్ ఎక్కడ చూడు. షేర్ క్యాపిటల్ దగ్గర నుండి సండ్రీ క్రెడిటర్స్, షేర్ క్యాపిటల్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ టైప్ చేయి. షేర్ క్యాపిటల్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రావట్లేదా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కింద టైప్ చేయి. సెక్యూర్డ్ లోన్స్ లాంగ్ టర్మ్, కాపీ పేస్ట్ చేసి. సెక్యూర్డ్ లోన్స్ కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్. అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్.
sundry creditors. అది కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీస్. సన్రీ క్రెడిటర్స్ ఎందుకు టైప్ చేస్తున్నాం, లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఈ 4 కూడా లాంగ్ టర్మ్ లయబిలిటీసే. ఈ నెంబర్స్ ఫ్రమ్ నంబర్ టు నంబర్స్ కాపీ అవ్వగా, మనకి ఇదో ప్రాబ్లం ఉంది కదా, కాపీ చేసి చూద్దాం అవుతుందా. ఈ సర్వర్ కొత్తది కదా, అంటే వేరే మోడల్ కదా. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ లో పేస్ట్ చేయి. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఎస్ఐన్ అకౌంట్స్ కంట్రోల్ వి అను తీసుకోవట్లేదా, మాన్యువల్ టైప్ చేస్తుంది, నెంబర్స్ ఇచ్చి నేను చెప్తాను 1 lakh ఇక్కడ ఇచ్చే 1000000 109999 109999. నెక్స్ట్ 110000 119999. నెక్స్ట్ 120000 129999. 130000. నెక్స్ట్ 139999. 140000. డెబిట్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకోండి. అన్ని సెలెక్ట్ చేసి చూసావు, మన అకౌంట్స్ యాడ్ అయినాయి కదా, జిఎల్ అకౌంట్స్ అని యాడ్ అయిపోయినాయి. చూసావు నంబర్స్ అన్ని కూడా. ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయి, అక్కడ ప్లస్ ఉంది చూడు, ప్లస్ క్లిక్ చేయి. చూసావు లోన్ అకౌంట్ వచ్చేసింది. ఇంకో ప్లస్ ఉంది, దానిపైన క్లిక్ చేయి. చూసావు ఇవన్నీ మనం క్రియేట్ చేసిన అకౌంట్స్, ఇవన్నీ కూడా జిఎల్ అకౌంట్స్ యాడ్ అయిపోతున్నాయి అనమాట. అట్లా అన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇట్లా మనం ఏమేమైతే ఉన్నావో అవన్నీ కూడా యాడ్ చేసుకుంటాం. ఇంకా కొన్ని చేద్దాము. 1 minute. నీకు ఒక ఐడియా వస్తుంది చేస్తే, ఏం లేదు ఇంకా. నెక్స్ట్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ లోకి వెళ్ళి, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ లాంగ్ టర్మ్ ఫస్ట్ ఎక్స్ట్రా షీట్ లోకి వెళ్ళి, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ లోకి ఏమొస్తాయి, ట్యాక్స్ పేయబుల్ అండ్ కరెంట్ లయబిలిటీస్. ఇవి షార్ట్ టర్మ్ లయబిలిటీస్. షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఈ నెంబర్స్ అసైన్ చేయాలి అక్కడ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ లో. ఈ రెండు కూడా ట్యాక్స్ పేయబుల్ అండ్ కరెంట్ లయబిలిటీస్, ఇవి షార్ట్ టర్మ్ లయబిలిటీస్ లోకి వస్తాయి. వెళ్ళి నేను నెంబర్స్ చెప్తాను, అక్కడికి వెళ్ళి షార్ట్ టర్మ్ లయబిలిటీస్ సెలెక్ట్ చేయి. ఎస్ఏపీలోకి వెళ్ళు, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ దాని కిందనే ఉంది చూడు, ఎస్ఐన్ అకౌంట్స్ నెంబర్స్ చూడు, 150000. నెక్స్ట్ 2 దగ్గర 159999. డెబిట్ అండ్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకో. నెక్స్ట్ 160000. 169999. అన్ని ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయి. జిఎల్ అకౌంట్స్ ఉంటే ఓపెన్ అవుతాయి అవన్నీ కూడా, కింద చూసావా, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్, కమిషన్ పేయబుల్, ఇవన్నీ కూడా ఎఫ్సి క్లియరింగ్ అకౌంట్, ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేస్తాం. క్లియర్ కదా, ఉందనా? yes sir.
నెక్స్ట్ ఇంకా కొన్ని యాడ్ చేద్దాం. అలాగే షార్ట్ టర్మ్ చేశాను కదా, మీకు క్లాస్ ఎన్ని గంటలకి? 6కా? ఓకే. కరెంట్ అసెట్స్ కూడా చేశాము. కరెంట్ అసెట్స్ కంప్లీటెడ్ కదా. కరెంట్ అసెట్స్ లో ఇంకా ఉన్నాయి కొన్ని. కరెంట్ అసెట్స్ లో ఏమొస్తాయి? కరెంట్ అసెట్స్ ఎక్కడ ఉంది చూడు, వందన వెళ్ళు, కరెంట్ అసెట్స్ వెళ్ళు, పైకి వెళ్ళు. కరెంట్ అసెట్స్ లో ఇన్వెంటరీ ఉందా? ఇన్వెంటరీ చూడు, ఇన్వెంటరీ కూడా కరెంట్ అసెట్స్. టైప్ చేయి ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్, కరెంట్ అసెట్స్. ట్యాక్స్ రిసీవబుల్, కరెంట్ అసెట్స్. ట్యాక్స్ రిసీవబుల్, కరెంట్ అసెట్స్. ఇంకోటి కరెంట్ అసెట్స్ అని ఇంకోటి ఉందా? ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్. ఇన్వెంటరీ, క్యాష్ అండ్ బ్యాంక్, సండ్రీ డెబిటర్స్ కాదు, మళ్ళీ సండ్రీ డెబిటర్స్ ఎందుకు తీసి అక్కడ వస్తుంది. ఓకే ఫైన్. సో ఈ 4 అసైన్ చేద్దాం. వెళ్ళు, నేను చెప్తాను. కరెంట్ అసెట్స్ ఎక్కడ ఉంది? వెళ్ళు, అసైన్ అకౌంట్స్. ఇక్కడ నెంబర్ చెప్తాను చూడు. 210000, 219999. డెబిట్ అండ్ క్రెడిట్ సెలెక్ట్ చేసుకో. 22 కింది కూడా సెలెక్ట్ చేసి, కింది కూడా ఒకేసారి. నెక్స్ట్ 220000, 229999. Tax receivable 240000. నెంబర్ టైప్ చేయి నువ్వు. 240000. నెక్స్ట్ 249999. నెక్స్ట్ 250000. 250000. 259999. కనిపించి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. చూసావా, జిఎల్ అకౌంట్స్ అన్ని యాడ్ అయిపోతాయి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయి. చూసావా, క్యాష్ అకౌంట్ ఇవన్నీ వచ్చేస్తుంది. ఓకేనా? ఇట్లా వీటిని ఏమంటారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అంటారు. ఇట్లా మన క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం అవన్నీ కూడా అసైన్ చేయాలి. ఓకే. తర్వాత ఇన్కమ్ కూడా, ఇన్కమ్ లోకి ఏమేమి వస్తాయి చూడు. ఇన్కమ్ ఉంది కదా, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయి. ఇన్కమ్ లోకి ఏమేమి వస్తాయి? ఇన్కమ్ లోకి సేల్స్ అండ్ రెవెన్యూ, సేల్స్ గ్రూప్, ఇన్కమ్ గ్రూప్, సేల్స్ గ్రూప్, అదర్ ఇన్కమ్, ఎక్కడ ఉంది చూడు. లేదు సార్. లేదా? ఓకే, వదిలే అయితే. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్ ఉందా? అది కూడా వస్తుంది వీటిలో. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టాక్ లేదు సార్. సరే, ఆ 3 అసైన్ చేయి. సేల్స్ ఏమేమి ఉంది? సేల్స్ రెవెన్యూ, సేల్స్ అదర్ ఇన్కమ్ కదా. నాకు గుర్తులేదు ఏమేమి ఉన్నాయి అందులో. చూసి నెంబర్స్ యాడ్ చేయి. అక్కడ ఇన్కమ్ గ్రూప్ పైకి వెళ్ళు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇన్కమ్ గ్రూప్ ఉంటుంది. ఇన్కమ్ గ్రూప్, ఇన్కమ్. వీటిలో డైరెక్ట్ ఇన్కమ్ యాడ్ చేస్తాం. అందున ఇన్కమ్ లోనే డైరెక్ట్ ఇన్కమ్ యాడ్ చేసి
వాల్యూమ్ కంట్రోల్ చేయి. చేసావా? సో ఇట్లా అనమాట. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయి కింద లాస్ట్ లో ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఆ జిఎల్ గ్రూప్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే మైనస్ ఎలా అప్డేట్ చేసావు కదా, మైనస్ పైన క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతాం అన్ని కూడా. మైనస్ సింబల్స్ పైన క్లిక్ చేస్తే అవన్నీ బ్యాక్ వెళ్ళిపోతాం అదనమాట. సో ఇట్లా మనం సేవ్ చేసేవన్నా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ అనేవి డిజైన్ చేసాం. వెయిట్ ఏమొచ్చింది, సేవ్ చేయమన్నా, సేవ్. సేవ్ అయిపోయింది. ఓకే, సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ క్రియేట్ చేసాం. సో వీటిని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్ F.01 లోకి వెళ్ళు. F.01 సో ఇక్కడ నీకు ఏమి ఇచ్చా, ఫస్ట్ నీ చార్ట్ ఆఫ్ అకౌంట్ వచ్చేసింది కదా ఆటోమేటిక్ గా. కింద చూడు వందన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ ఆటోమేటిక్ వచ్చింది చూసావా, లాస్ట్ లో చూడు, లాస్ట్ లైన్ చూసావు POFV. ఇది నువ్వు క్రియేట్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ అన్నమాట. ఓకే, వీటిని బేస్ గా చేసుకుని ఏం చేస్తావు అంటే నువ్వు రిపోర్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తావు. ఇంకా ఏమేమి పైన మనం అదేనా POFV అని వచ్చింది. కరెక్ట్, POFV ని క్రియేట్ చేస్తాం. ఈ స్టేట్మెంట్ వెర్షన్ అనమాట. దీన్ని బేస్ గా చేస్తూ రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఒకసారి నువ్వు ఎగ్జిక్యూట్ చూసావా, రిపోర్ట్స్ జనరేట్ అవుతుంది. రిపోర్ట్స్ అన్ని చెక్ చేసుకోవాలి. రిపోర్ట్స్ అనేవి మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా మనం చేసినటువంటి ట్రాన్సాక్షన్స్. 2024 ఎక్కడ నుంచి చూడు, 24 బ్యాలెన్స్ షీట్ లాస్ట్ లో ఈక్వల్ గా చూసావా వాల్యూస్. అది 2023 ఉంది. ఏంటది 23 ఏంటి, పైన చూడు 23 కంపారిజన్ ఇయర్. పైకి కంపారిజన్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి, లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఏమైనా వాల్యూస్ ఏమైనా డిఫరెన్స్ గా ఉన్నాయా, లాస్ట్ ఇయర్ కి ఏమైనా వాల్యూస్ అనేవి డిఫరెన్స్ గా ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకుంటాం. ఇది ఒక వే అనమాట. జస్ట్ బ్యాక్ వెళ్ళు, జస్ట్ బ్యాక్. వెయిట్ కొంచెం డౌన్కి వెళ్ళు, ఇంకా వెళ్ళు. ఇక్కడ లేఅవుట్ కూడా మార్చుకోవచ్చు మనం. ఇక్కడ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకో, ALV గ్రిడ్ కంట్రోల్. లేఅవుట్ నేమ్ one SAP ఇచ్చావా, ఎగ్జిక్యూట్ చేయమన్నా కండి చేయి. ఇదొక రిపోర్ట్ ప్లాన్, ఇదొక మోడల్. ఈ రిపోర్ట్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కావాలంటే. టాప్లోకి వెళ్ళు, లిస్ట్లోకి వెళ్ళు, వెళ్ళావా. ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయి. ఎక్స్పోర్ట్ లోకల్ ఫైల్ రైట్ సైడ్ ఉంది. లోకల్ ఫైల్లోకి వెళ్ళి స్పెషల్టీ తీసుకోవచ్చు. మర్చిపోయి లోకల్ ఫైల్ ఎందుకు, కండి చేయి. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకో. ఇక్కడ డెస్క్టాప్ పైన అక్కడ డ్రాప్ డౌన్ చేసి డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకో. ఫైల్ నేమ్ ఇచ్చి AMR అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. మళ్ళీ అర్థమవుతుంది ఏదో వచ్చిందనేది. అక్కడి నుంచి జనరేట్ ఎలా వచ్చి రిపోర్ట్ అని డెస్క్టాప్ పైన డౌన్లోడ్ అయింది. ఇది రిపోర్ట్ కదా, ఈ రిపోర్ట్ చూడు డెస్క్టాప్ పైన చూడు ఉందా లేదా.
లేనా లేదు సార్ రాలేదా? రాలేదా పంచాను వెయిట్ నేను చెప్తాను. డౌన్లోడ్స్తో వెళ్ళిందా ఏంటి? సరే వన్ మోర్ వెయిట్ చెప్తాను చూడు. వెళ్ళి బ్యాక్ వెళ్ళి ఎస్ఐపిలోకి వెళ్ళి స్పెషలిస్ట్ ద్వారా చెయ్యి. వెయిట్ అక్కడ వెళ్ళావు కదా వందన, ఎగ్జిక్యూట్ చేసావు కదా, వెయిట్ ఎగ్జిక్యూట్ చేస్తాది. స్ప్రెడ్షీట్ తీసుకో, స్ప్రెడ్షీట్ ఇంతకుముందు దీని ద్వారా చేసేవాళ్ళం కదా. కంటిన్యూ చేయి, ఎలా చేయి, కంటిన్యూ చేయి, డెస్క్టాప్ ఇచ్చే సేమ్. ఆల్రెడీ ఫైల్ ఉందంట 1 2 3 లాస్ట్లో. ఎలా వచ్చి ఎలా ఓపెన్ అయిందా? అది స్టేట్మెంట్స్. ఓకే, ఇట్లా స్టేట్మెంట్స్ అన్ని కూడా మనం రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? చాట్ బాక్స్లో నేను ఒక కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఇది కాపీ పేస్ట్ చేసుకో. ఇంకొక పాయింట్ కూడా ఉంది చూడు. ఇంకా ఉన్నాయి చూడు చాట్ బాక్స్ లో. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ ఉందన్న. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. అలాగే చూడు, ఎందుకు మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తాము? ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్టింగ్స్ హ్యాపెండ్ ఎట్ కంపెనీ కోడ్ లెవెల్. ఆల్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ హ్యాపెండ్ ఎట్ కంపెనీ కోడ్ లెవెల్. It means financial statement versions we will execute company code level for external reporting. So all document entries అన్ని కూడా మనం కంపెనీ కోడ్ లెవెల్లో పోస్ట్ చేస్తాం. కంపెనీ కోడ్ లెవెల్ అంటే కంపెనీ కోడ్ ఉపయోగించి పోస్ట్ చేస్తాం. It means financial statement versions we will execute at company code level for external reporting. External reporting purpose చేస్తాం. ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తాం మనం ఇవన్నీ కూడా? All external reports we will submit to the government. Why? Because company code is legal identity. Company code అనేది ఎందుకు మనం రిపోర్ట్స్ ఎందుకు చేస్తాము? గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. బై మంత్ ఎండ్ లో మనము వీటిని కంపెనీ కోడ్స్ కి సబ్మిట్ చేస్తాము. అర్థమైందా మీకు? అవునా? yes sir. అది దీనికోసం మనం ఇప్పటి వరకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి క్రియేట్ చేస్తాము. ఇంకో టీ కోడ్ కూడా ఉంది, SAP1 టీ కోడ్ లో కూడా చేయొచ్చు. ఒకసారి SAP1 అయిపోయింది, ఇంకేం లేదు కదా, చూద్దాం. /n SAP1 SAP1 కరెక్ట్. టైటిల్ బార్ లో ఉంది SAP యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్. చూడు, SAP ఈజీ యాక్సెస్ ఇక్కడ చేసుకోవచ్చు. ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఎలాబరేట్ చేసి రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు అందులో. ఓకేనా? ఓకే సార్. రైట్, రేపు వేరే టాపిక్ చెప్తాను. బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్.